వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతుంది. కడప జిల్లా సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. కడప జిల్లా నుంచి తిరుపతికి వైసీపీ నేతలు కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పంపుతున్నారు. అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా తిరుపతికి వైసీపీ శ్రేణులు వస్తారని భావిస్తున్నారు పోలీసులు. దీంతో తిరుపతికి వచ్చే దారుల్లో తనిఖీలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం సాయంత్రం 4:50 రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం 10:30కు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్, మాజీ సీఎం జగన్ పర్యటన అత్యంత ఉత్కంఠకు దారితీస్తుందని చెప్పాలి. ఈ రోజు సాయంత్రం 4:50 శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా జగన్ తిరుపతికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత నేరుగా రోడ్డు మార్గాన కూడా తిరుమలకు పయనమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే కూటమి నేతలందరూ కూడా డిక్లరేషన్ అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలిపిరి వద్ద డిక్లరేషన్ ఇవ్వాలి, లేదంటే తిరుమలకు అనుమతించకుండా చూడాలంటూ కూడా టీటీడీ ఈవోని ఇప్పటికే కూడా బీజేపీ నేతలందరూ కూడా కలిసి కోరడం కూడా జరిగింది. మరొక వైపు నిన్నటి నుంచి కూడా జనసేన సైతం టీడీపీ సైతం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినప్పటికీ కూడా కూటమి నేతలందరికీ కూడా ఇది టీటీడీ పరిగణలోకి వచ్చేటువంటి అంశం కాబట్టి టీటీడీ చూసుకుంటుంది డిక్లరేషన్ అంశాన్ని, మనము దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా కూడా జనసేన పార్టీ శ్రేణులు అయితే ప్రస్తుతానికి నిరసన కార్యక్రమాలకైతే దూరంగా ఉంటున్నాయి. ఇటు టీడీపీ కూడా అదే దారిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాల్లో వెనక్కి తగ్గడం లేదు. ఖచ్చితంగా కూడా హిందువుల మనోభావాలను గుర్తించి స్వామివారి వద్దకు వెళ్లేటువంటి ప్రతి ఒక్కరూ కూడా హిందూయేతరులు ఎవరైనా కూడా ఏదైతే రూల్ నెంబర్ 136, 137, 311 జీవో ప్రకారం ఖచ్చితంగా కూడా హిందూయేతరులు ఎవరైనా కూడా డిక్లరేషన్ చేసి తీరాల్సిందే అంటూ మాత్రం ఏదైతే హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు పట్టుబడుతూ ఉన్నారు. అయితే దీని మీద మాత్రం అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇస్తుంది. అసలు అనవసరమైనటువంటి అసంబద్ధమైనటువంటి మాటలన్నీ కూడా కూటమి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఇచ్చాక పదే పదే ఎలా ఇస్తారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. గత 5 సార్లు కూడా పట్టు వస్త్రాలను స్వామివారికి నేరుగా స్వామివారికి సమర్పించినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో డిక్లరేషన్ అంశం అనేది కూడా కావాలనే రాజకీయంగా ఎదుర్కోలేక ఏదైతే కూటమి నేతలందరూ కూడా తెరపైకి తెస్తున్నారంటూ కూడా వారు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాయలసీమ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకోబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే కాళహస్తి కావచ్చు, మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అంతా కూడా భారీ స్థాయిలో పోలీసులు అయితే మోహరింపు చేశారు. ఇటు ఎయిర్పోర్ట్ నుంచి కరకంబాడి మీదుగా వెళ్లేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో తిరుమలకి అన్ని చోట్ల కూడా భారీ స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే హిందూ సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి. మరొక వైపు అలిపిరి వద్ద బీజేపీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఇప్పటికే 30 యాక్ట్ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అమలు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడైనా కూడా ర్యాలీలు, నిరసనలు చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 30 యాక్ట్ సంబంధించినటువంటి నోటీసులు అనేది కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నేతలకు కావచ్చు, ఇటు కుటుంబ నేతలందరికీ కూడా అందించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.